నన్ను కొంతమంది పాత్రికేయులు అడిగారు, మంత్రులకు హెలికాప్టర్లు అవసరమా అని. నేను దానికి సమాధానం చెప్తున్నాను. ప్రజలకు, ప్రజల మాటలకు, ప్రజల అభిప్రాయాలకు కట్టుబడి ఉండే నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కనుక నేను చెప్తున్నాను, ఒక ముఖ్యమంత్రి గారికి హెలికాప్టర్ అనేది చాలా అవసరం. అత్యవసరాల సమయం తక్కువ ఉంటుంది కనుక వారు హెలికాప్టర్ వినియోగించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ కొంతమంది మంత్రులు వారు హెలికాప్టర్ని వినియోగించుకోవడం వల్ల ప్రజలలో ఒక బ్యాడ్ అభిప్రాయం కలుగుతుంది. ఒక పక్కన తెలంగాణ రాష్ట్రం అప్పుల పాలైంది, తెలంగాణ ఆర్థిక ఇబ్బందుల తరుణంలో వీళ్ళు హెలికాప్టర్లు వాడడం ఏంది, అవసరమా? కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది మంత్రులు వాళ్ళకి హెలికాప్టర్లు అవసరమా, అంత బడ్జెట్ వృధా చేయడం అవసరం అంటున్నారు. కనుక ప్రజల కోరిక మేరకు మనం కూడా కొన్ని సందర్భాల్లో తలవంచక తప్పదు. ఆ యొక్క ఏదైతే హెలికాప్టర్ని అతిగా వినియోగించుకుంటున్నామో వాటిని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి కూడా నేను ఒకటే వారికి కూడా మీరు కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళకండి. చాలా డబ్బులు వృధా అవుతున్నాయి, వృధా చేయకండి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వంని మళ్ళీ రాబోయే రోజుల్లో అధికారం తేవాలి, మళ్ళీ మీరు ముఖ్యమంత్రిని చేయాలి, కేంద్రంలో అధికారం రావాలి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి. కనుక మనం గత ప్రభుత్వంలో తీరసోలు చేసి ప్రతి ఒక్కరు హెలికాప్టర్ వాడి డబ్బులు వృధా చేసే విధంగా మనం అటువంటి తప్పులు చేయొద్దు. సీఎం గారికి ఒకటే చెప్తున్నాను, డొమెస్టిక్ స్పెషల్ ఫ్లైట్లు కాకుండా ప్రజలు ప్రయాణించే డొమెస్టిక్ ఫ్లైట్లలో మీరు ఢిల్లీ ప్రయాణం చేయండి, బడ్జెట్ని సేవ్ చేయండి, ప్రజల్లో మంచి సాంకేతికత వెళ్తుంది. గత ప్రభుత్వంలో చేసిన తప్పులు మనం ఈ ప్రభుత్వంలో చేయొద్దు. అదే ఉదాహరణ తీసుకుంటే రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి, పెద్ద రాష్ట్రం కాబట్టి అప్పుడు కేవలం ఒక వైఎస్ గారే మరి హెలికాప్టర్లో ప్రయాణం చేసేవాడు తప్ప ఎవరు తిరిగేవారు కాదు. ఉదాహరణకు పొన్నాల లక్ష్మయ్య గారు భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కూడా, చాలా పెద్ద శాఖలు ఉన్నప్పటికీ, పెద్ద బాధ్యతలు వచ్చినప్పటికీ కూడా వారు కూడా బై రోడ్డు కానీ ట్రైన్ ప్రయాణం చేసేవాడు. మనం అన్ని గ్రహించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో మనం పార్టీని కాపాడుకుంటూ, ప్రభుత్వాన్ని కాపాడుకుంటూ, ప్రజలను కాపాడుకుంటూ, ప్రజల నమ్మకం మన ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నమ్మకం వచ్చే విధంగా మనం నడుచుకోవాలి. ఇది దయచేసి నేను ఎవరి మీదనో కోపంతో చెప్పడం కాదు. తెలంగాణ ఉన్న ప్రజల్లో వారి యొక్క మనోభావాలు నేను మీకు తెలియజేస్తున్నాను. ఇది తప్పుగా భావించద్దు. మీరు ఆలోచన చేయాలి. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి, మన పార్టీ అధికారం రావాలంటే కొన్ని నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కనుక కొంతమంది మాత్రం మంత్రులు వాడే హెలికాప్టర్ని ఇప్పుడే తక్షణ వాళ్ళు ఆపుకోవాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎటు తిరిగినా 300-400 కిలోమీటర్ల లోపే ఉంటుంది. రోడ్లు మంచి రోడ్లు, గంటల వ్యవధిలో జర్నీ చేయొచ్చు. కాబట్టి డబ్బును వృధా చేయకుండా తెలంగాణను కాపాడుకుందాం. బడ్జెట్ను మిలుగు బడ్జెట్గా రాబోయే ఎలక్షన్లో, రాబోయే ప్రభుత్వంలో మిలుగు బడ్జెట్తో ఉండే విధంగా నడుచుకోవాలని నేను మనస్ఫూర్తిగా ప్రేమతో వారికి కోరుతున్నాను.